ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో నిర్జల ఏకాదశి వ్రత నియమములు, గొప్పతనము, ఆ ఏకాదశి యొక్క విశిష్టతను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూన్ నెల 6వ తేదీ పరమ పవిత్రమైనటువంటి నిర్జల ఏకాదశి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి మనం. ఈ నిర్జల ఏకాదశికి ముందు వచ్చేటటువంటి జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి, అంటే జూన్ 5వ తేదీ దశమి, దానిని దశపాపహర దశమి అంటాం. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటి ద్వారా కాయక వాచక మానసిక దోషాలు మనం చేస్తూ ఉంటాం. ఆ దోషాలన్నీ పరిహారం అవడానికి గంగా స్నానం చేయాలని చెప్పి శాస్త్రాలు తెలియజేసినాయి. ఇది దశమి రోజు అన్నమాట. అలా కుదరని వాళ్ళు తమకు దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళి ఈ గంగా స్నానం చేస్తే దశపాప హరము, అంటే 10 రకాల పాపాలు పోతాయని చెప్పి పురాణాలు, శాస్త్రాలు తెలియజేసినాయి. అయితే మనకు అదృష్టం పొంది ఈసారి జూన్ 5వ తేదీ గురువారం, జూన్ 6వ తేదీ నిర్జల ఏకాదశి, అంటే జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి ఏకాదశి, అలాగే 7వ తేదీ ద్వాదశి. ఈ 3 కూడా చాలా పవిత్రమైనటువంటి రోజులు మనకు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ చేసుకునేటటువంటి ఏకాదశి వ్రత నియమం చాలా గొప్పదిగా అటు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు తెలియజేసి ఉన్నాడు. అలాగే కేదారంలో సాక్షాత్తు పరమేశ్వరుడు భీముడికి తెలియజేసి ఉన్నాడు. అదేమో పద్మపురాణంలో ఉంది, ఇదేమో మహాభారతంలో ఉంది. ఈ విధంగా మనకు 2 విధములైనటువంటి కథలు ఈ నిర్జల ఏకాదశి నుంచి తెలుసుకోవచ్చు. అయితే ఈ ఏకాదశి అనేది ఎంత గొప్పది అంటే, నక్షత్రములలోకి సూర్యుడు, సముద్రములలో పాలకడలి, వృక్షములలో కల్పవృక్షము, ధేనువులలో కామధేనువు, పర్వతములలో మేరు పర్వతము, రత్నములలో కౌస్తుభము, అలాగే లోహములలో సువర్ణము, ఎంత 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 గొప్పవో తిథులలో ఈ ఏకాదశి కూడా అంత గొప్పది. అందువల్ల మనకు పంచాంగం ప్రకారము, జ్యోతిష్ శాస్త్రం ప్రకారము చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు వచ్చేటటువంటి 12 నెలలలో 12 రోజుల 24 ఏకాదశులు వస్తాయి. ఇది శాస్త్రం ఇక్కడ ఏం తెలియజేసిందంటే, నిర్జల ఏకాదశి ఒక్క ఏకాదశిని సక్రమంగా శాస్త్ర విధిని పాటిస్తే 24 ఏకాదశుల ఫలితం వస్తుందని తెలియజేస్తుంది. అది ఎట్లా అంటే, నిర్జలము అంటే కనీసము ఈ ఏకాదశి రోజు జలమును కూడా తీసుకోకుండా భగవంతుడికి దగ్గరలో ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో మహావిష్ణువుని పూజించాలని చెప్తున్నది. లేదా వారి వారి కులదైవాన్ని, పరమేశ్వరుని కానీ, మహావిష్ణువుని కానీ, లేదా అమ్మవారిని కానీ, వారి ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏకాదశి వ్రత నియమాలన్నీ కూడా మనకు ఎక్కువగా శ్రీ మహావిష్ణువుని పూజించమని తెలియజేసినాయి. ఎందువల్లంటే ఈ ఏకాదశి వ్రత నియమాల్లో ప్రధానంగా 2 విషయాల్ని భక్తులంతా గుర్తుపెట్టుకోవాలండి. అవి తెలియజేసినాయి 2 విషయాలు. ఏంటంటే, ఒకటి భగవత్ ఆరాధన, 2 పరోపకారం, అంటే దాన ధర్మాలు చేయటం. ఈ 2 ప్రధానంగా చెప్పారు. అయితే ఏకాదశి వ్రత నియమాల్లో ప్రతి ఒక్కరూ ముందుగా చేయవలసింది ఏంటంటే, సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి, అంటే స్నాన సంధ్యాజ్యనుష్ఠాన సంపన్నాదులన్నీ ముగించుకొని పరిశుభ్రమైన వస్త్రములు ధరించి ఈరోజు చక్కటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పులతో లక్ష్మీనారాయణ పూజ చేయాలి. ఎందుకంటే ఈ నిర్జల ఏకాదశి ఈ జ్యేష్ఠ మాసంలో
శుక్రవారం రోజు వచ్చింది. అందువల్ల అమ్మవారి యొక్క పూజ కూడా ప్రధానంగా చెప్పారు. లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటే సరిపోతుంది. ఎటు తిరిగి మనం సంకల్పం చెప్పుకుంటాము. సంకల్పంలో శ్రీ మహావిష్ణువు నామాలన్నీ ఉచ్చరించుకుంటే సరిపోతుంది. అంటే మనం చేసే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానంలో కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎంత అదృష్టం అండి! ఈ నామాలన్నీ ఉచ్చరించుకుంటేనే చాలు ఏకాదశి ఫలితం దక్కుతుంది. అయితే ఈ ఏకాదశి రోజు ముఖ్యంగా మనము స్వామివారికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం అంటే దగ్గరగా ఉంటాం అన్నమాట. అంటే ఏకాదశికి ముందు రోజైన దశమి రోజు సాయంత్రం పూట అల్పాహారం తీసుకోవాలండి. శక్తి భక్తి అన్నీ ఉన్నవాళ్ళు, ఓపిక తీరిక ఉన్నవాళ్ళు చక్కగా ఉపవాసం ఉండవచ్చు. అలా లేని వాళ్ళు కొంచెం పాలు పండ్లు తేలికగా తీసుకోవచ్చు అని చెప్పి మనకు శాస్త్రాలన్నీ కూడా తెలియజేసినాయి. మహాపండితులకు కూడా ఆ విధంగా తెలియజేశారు. అలాగే ఏకాదశి మాత్రం పరిపూర్ణమైన నియమాలను పాటించాలి. అంటే నీరు సహా తీసుకోకుండా ఏకాదశి వ్రత నియమాలను ఎవరైతే పాటిస్తారో వాళ్లకు ఉందాక మొదట్లోనే చెప్పుకున్నట్టు 24 ఏకాదశుల ఫలితం వస్తుందని చెప్పి సాక్షాత్తు వ్యాస భగవానుడు పంచమ వేదమైనటువంటి మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులకు చెప్పారు. అందున ముఖ్యంగా భీముడికి తెలియజేశారు. ఎందుకంటే భీముడు భోజన ప్రియుడు కాబట్టి ఆయన అన్ని వ్రతాలు చేయలేనని కృష్ణ పరమాత్మను వేడుకుంటే ఈ ఉపాయం చెప్పాడు. నిర్జల ఏకాదశి పరిపూర్ణంగా అనుసరించవయ్యా సరిపోతుందని. అందువల్ల ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరుంది. ఈ ఏకాదశి రోజు ఈ కథ మనం అంతా కూడా చెప్పుకోవాలి. అలాగే కేదారంలో సాక్షాత్తు శివుడే భీముడికి ఈ కథే చెప్పినట్టుంది. శివుడు చెప్పిన ప్రకారం అక్కడ మందాకిని నదిలో స్నానం చేసి భీముడు అటు పరమేశ్వరుణ్ణి శ్రీకృష్ణుణ్ణి కూడా పూజించి వాళ్ళ కృపకు పాత్రుడై పరమేశ్వరుడి అనుగ్రహంతో రాబోయే మహాభారత యుద్ధంలో విజయాన్ని అందుకుంటామని వరం పొందాడు. కాబట్టి ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్లకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందని చెప్పి వ్రతగంధాలు మనకు తెలియచేసినాయి. అయితే ఈరోజు ప్రధానంగా శ్రీ మహావిష్ణువుని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానంతో పూజ చేసుకొని చక్కగా చక్కెర పొంగలి అలాంటివి, వడపప్పు, పానకము, మంచి 2-3 రకాల ఫలములు నైవేద్యంగా పెట్టి అందరూ కూడా స్వీకరించవచ్చు. అయితే ఈ నిర్జల ఏకాదశి రోజు సంకల్పంలో తీసుకునేటటువంటి ఆ ఆచమన నీరు తప్ప ఇంకేమీ తీసుకోకూడదని ఒక నియమం కూడా ఉంది. అలాగా ఉంది. ఎవరైనా శరీరాన్ని పడుకోబెట్టి చేయబల్లి, ఒకవేళ అనారోగ్యంతో ఉన్న, శరీరం సహకరించకపోయినా, బాలింతలు ఇలాంటి వాళ్ళు ఈ వ్రత నియమాల్ని పాటించాలి అనుకున్నప్పుడు కొద్దిగా పాలు పళ్ళు సూక్ష్మంగా అల్పాహారం తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఈరోజు విష్ణువును స్మరించాలా, విష్ణు సహస్రనామాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చదవాలి. అలా పఠించలేని వాళ్ళు కైలాసంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు కేయోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం అని అడిగింది కదా. ఉపాయం సులభమైన మార్గం. అందుకని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది 3 సార్లు అనుకుంటే ఈ మంత్రాన్ని విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి వ్రత నియమాలన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చక్కగా ఏకభుక్తం భూసేనని చెప్పారు. వీటన్నిటిని మించి ఆ మర్రోజు చేసేటటువంటి ద్వాదశి పారణ కూడా చాలా ప్రధానం. ద్వాదశి గడియలు ముగిసే లోపల భోజనం చేయాలి. ఈ భోజనం చేసే ముందు నిష్ణాతులైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వేద పండితులకు కానీ మహాపండితులకు కానీ భోజనం పెట్టమన్నారు. అంతేకాదండి, మీ యథాశక్తి దానం చేయమన్నారు.
దానాల్లో కల్లా అన్నదానం గొప్పది కాబట్టి అన్నమో రామచంద్ర అని బాధపడే వాళ్ళకి అందరికి కూడా ఈ ద్వాదశి రోజు అన్నదానం చేయమన్నారు. అలాగే వస్త్రదానం చేయమన్నారు. మనకు శాస్త్రంలో షోడశ మహాదానాలని చెప్పున్నారు. ఆ దానాల్లో ఎవరి శక్తి కొలిది వారు దానాలు చేయవచ్చు. కాబట్టి ఏది లేనివాడు ప్రపాదానం, నీటినైనా దానం చేయవచ్చు. కాబట్టి దానం ప్రధానం. కాబట్టి ఇలాంటి అత్యంత ఉత్తమమైన విధానాలతో కూడినటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని, ముఖ్యంగా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్లకు అన్ని విధాల శ్రేయస్కరంగా శుభస్కరంగా ఉంటుందని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే తెలియజేయటం జరిగింది. కాబట్టి ఈ ఏకాదశిని అందరూ కూడా పాటించి ఆనందమయ శాంతిమయ జీవనాన్ని గడపాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.